ఇప్పుడు 24లో ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినట్టు వాగ్దానాలు ఏ విధంగా అసలు తొంగలో తొక్కేశారు, వాటిని ఏ విధంగా ఆచరణలో పెట్టలేకపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి, బీజేపీకి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తేడా ఉంది, పొరపాటు ఎక్కడో జరిగిపోయిందని ప్రజలు వాళ్ళకై వాళ్ళు భావించుకొని ఊహించుకొని ఆ నాయకుడు మళ్ళా వస్తే ఆ నాయకుడి వెనకాల పరిగెత్తున్న విధానం, పొలాల్లో బడి హెలికాప్టర్ ఉంటే ఆ హెలికాప్టర్ దగ్గరికి ఆయన చూడటం కోసం మీరు ఆ రాప్తాడు చూడండి, లేకపోతే మొన్న పొదిలి చూడండి, లేకపోతే నిన్న కారులో వెళ్తున్నటువంటి మన సత్తెనపల్లి చూడండి. ఇవన్నీ దేనికి? తెనాలి చూడండి, దేనికి సంకేతాలు ఇవన్నీ? మీ వెనకాల ఎందుకు రావట్లేదు? ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్, వై పీపుల్ ఆర్ నాట్ బిహైండ్ ఆఫ్ యూ? సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలంటే ఇబ్బంది పడతారేమోనని ప్రజలు తిరుగుబాటు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల మీద, ఆయన కార్యకర్తల మీద, ఆయన అభిమానుల మీద, ఆయన పార్టీ నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దీనికి చరమగీతం ఖచ్చితంగా పాడాల్సిన అవసరం ఉంది.